అలాగనే మన జీవితం కూడా ఒక కుమ్మరి వాళ్ళగా ఎలాగా చేస్తాడో అలాగనే మట్టి పాత్రలాగా మనలను కూడా ఎంతో హానరబుల్ వెసల్స్ ప్రభుకు యోగకరమైన పాత్రగా చూడండి ఎంత చక్కగా వచ్చింది అది. ఆ డిజైన్ అవన్నీ ఇప్పుడు ఆ డిజైన్ బట్టి కొంచెం పక్కకి జరగాలి. ఆ డిజైన్ బట్టి ఆ స్పీడ్ పెంచుతాడు తగ్గుతాడు. కొన్నిటికి ఎక్కువ స్పీడ్ కావాలి, కొన్నికి తక్కువ స్పీడ్ కావాలి. దేవుడు ఇదే రకంగా మన జీవితంలో మనలందరూ ప్రతి విశ్వాసికి ఇలాగనే చేస్తాడు. ఎప్పుడైతే మనం లోబడతామో సంపూర్ణ అది ఇప్పుడు ఆ మట్టి ఆయనకి ఏమైనా చెప్తుందా? అటెందుకు చేస్తున్నావు, ఇటెందుకు చేస్తున్నావు, కిందికి చేయి పైకి చేయి చెప్తుందా? మనం చెప్తాం దేవుని. అందుకే మన జీవితం అంతా అంతే. సబ్మిషన్ కంప్లీట్ తనకు సబ్మిషన్ ఉంటే అద్భుతమైన పాత్ర వస్తాయి. ఒకవేళ మట్టి సహకరించకపోతే ఆయన అది చేయలేడు. మట్టి వంకరగా ఉండి నాకు అటు చేయి ఇటు చేయి ప్రభా అది వద్దు నాకు ఇది వద్దు అని అంటే పాత్ర రాదు, యోగ్యమైన పాత్ర రాదు. చూసారా? అలాగే చేస్తాడు దేవుడు. మనము ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకుంటే రకరకమైన పాత్రలు ఉన్నాయి. చూడండి, ముద్ద ఒకటే ముద్ద, రకరకమైన పాత్రలు. మనం అందరం ఒక్కటే ముద్దలో వచ్చాము. అయితే అదే ముద్ద నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ప్రభు చేస్తాడు. అందరికీ ఒక్క రకంగా ఉండదు.